సో అందరికీ నమస్కారం. ఆదాబ్. జేఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజలరా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కొండారెడ్డిపల్లిలో పుట్టిన నల్లమల్ల ముద్దుబిడ్డ, పులిబిడ్డ, కొడంగల్ కొదమసింహం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి పాలమూరు ముద్దుబిడ్డ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మా జేఆర్ మార్నింగ్ న్యూస్ ద్వారా, అదేవిధంగా జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా సబ్స్క్రైబర్స్, అదేవిధంగా వ్యూవర్స్ ద్వారా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరు వెనక్కి నెట్టాలన్నా, ఎవరు అడ్డుకోవాలని చూస్తూ ఎవరైనా అడ్డుకోవాలని చూసినా వారందరినీ తొక్కుకుంటూ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తానికి రాష్ట్రంలో నిన్న జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మీడియా సమావేశం ద్వారా మాట్లాడిన మాటలు ఒక్కసారి రాష్ట్ర ప్రజలను కదిలించింది. ఇక కార్పొరేట్ శాఖలకు కార్పొరేట్ వ్యవస్థలకు ఇది హెచ్చరిక అనుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనా అటు ప్రతిపక్షాలకు అంటే అభివృద్ధిని అడ్డుకునే వారికి, అదేవిధంగా ఆరోపణలు, విమర్శలు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఫేక్ న్యూస్, తప్పుడు విమర్శలు చేసే వారికి కరాఖండిగా వారు సమాధానం ఇచ్చారు. మొత్తానికి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి వైపు చూశారు. ఆ ప్రభావం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కూడా పడబోతుంది. మొత్తానికి భారీ మెజార్టీ ఫలితం కూడా అక్కడ రాబోతున్నట్లు కనిపిస్తుంది. ముందుగా ఆంధ్రజ్యోతిలోకి వెళదాం. ఈరోజు మార్నింగ్ న్యూస్. మధుమేహం, ఊబకాయం ఉంటే అమెరికా వీసా కష్టమే, ఎంబాసీలు కాన్సులేట్లకు కొత్త మార్గదర్శకాలు, గుండె జబ్బులు, శ్వాస సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది, ఎక్కువ వయసున్న డిపెండెంట్లకు సమస్యలున్న ప్రభావం వారితో అమెరికా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంటుందన్న అమెరికా విదేశాంగ శాఖ. సో రెండో పేజీలో చూడొచ్చు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించే అవకాశం ట్రంప్. సో చూడొచ్చు రెండో పేజీలో. కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. నగర అభివృద్ధి మోదీ కేసీఆర్ చేసిందేంటి? నగర అభివృద్ధికి మోదీ కేసీఆర్ చేసిందేంటి? ప్రగతి భవన్, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంతో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? ఏడాదిన్నరలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. నగర విస్తరణకు వేలాది కోట్ల రూపాయల ప్రణాళికలు. ఏ ఎన్నికైనా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాను. టీడీపీ అభిమానులు బీఆర్ఎస్ కు ఓటేస్తారనుకోను. చంద్రబాబును అరెస్టు చేసే నిరసనలు వద్దన్నారు. బీజేపీకి డిపాజిట్ రాకుంటే హిందువులు ఆ పార్టీతో లేరని బండి సంజయ్ అంగీకరిస్తారా? సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్ పాలిటే బ్యాడ్ బ్రదర్స్ గా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో రైల్, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీని ఈ బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు బ్యాడ్ బ్రదర్స్ తో ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మోదీ, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేంటని ప్రశ్నించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కొత్తగా కట్టినవి సచివాలయం, ప్రగతి భవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం మాత్రమేనన్నారు. సచివాలయం, ప్రగతి భవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్లతో నిరుద్యోగులకు కొత్తగా ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని కాళేశ్వరం ప్రాజెక్టుతో అదనంగా 1 ఎకరానికైనా నీరందించారా అని ప్రశ్నించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ ఐటీఆర్ను మంజూరు చేస్తే మోదీ, కేసీఆర్ అంటే అడ్డుకుంటారని వార్త ఉంది. మిగతా 10వ పేజీలో చూడొచ్చు. ప్రజలరా, అడిగిన అనుమతులు ఇవ్వనందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఆరవర రమేష్ 12 కాలేజీలకు అనుమతి అడిగిండు. జయప్రకాష్ మహబూబ్నగర్లోని కాలేజీకి హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ ఇవ్వమన్నాడు. నిబంధనలకు వ్యతిరేకమని ఇవ్వలేదు. ఇక డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తా. చదువులకు ఆటంకం కలిగితే ఉపేక్షించాం. రియంబర్స్మెంట్ బకాయిలు విడతల వారి ఇస్తాం. రాజకీయ పార్టీల అండ ఉందని రెచ్చిపోతే కుదరదు. కాలేజీల యాజమాన్యాలకు ముఖ్యమంత్రి హెచ్చరిక. ఈ హెచ్చరిక ఎంత ప్రభావం చూపుతుందంటే రాష్ట్రంలో మొత్తానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అటు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చూస్తే అది పాలమూరు అయినా సరే,
ఇక మిగతా నియోజకవర్గాలు ఏవైనా సరే కానీ విద్యాపరంగా రాష్ట్రంలో మొత్తానికి విద్యాపరంగా అట్లా వైద్యపరంగా అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. సో ఈ ప్రాంతంలో ఇక కార్పొరేట్ వ్యవస్థపై ఉక్కుపాదం మోపుతున్నట్టు కనిపిస్తుంది. గతంలో మనం చూసినాం, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు పునాది కూడా వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో దాని ద్వారా 2500 మంది అన్ని వర్గాల ప్రజలు అక్కడ చదువుకోబోతున్నారు. మొత్తానికి విద్యను బలోపేతం చేస్తున్నారు, అటు కళాశాలల బలోపేతానికి కూడా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంలో కార్పొరేట్ కళాశాలలు ఫీజు రియంబర్స్మెంట్తో బంద్కు పిలుపునివ్వడంతో సో దానిపైన వారు నిన్న మాట్లాడారు. ఆరోపణలు విమర్శ చేసేవారి కరాఖండిగా సమాధానం ఇచ్చినట్లు కనిపించింది, హెచ్చరించినట్టు కూడా చెప్పింది. వివిధ నాయకులను అడ్డం పెట్టుకొని ఆరోపణలు విమర్శ చేస్తే మీ వెనక ఎవరున్నారో తెలియదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ రాష్ట్ర ప్రజలను, బడుగు బలైన వర్గాల ప్రజలను, పేద ప్రజలను కదిలించింది. ఒక్కసారి ఇలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఇదివరకే ఉండింటే ఎప్పుడో విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనే కాడికి ప్రజలు వచ్చిర్రు. సో ఆ చర్చలు బలంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదో వార్త, చర్చలు సఫలం, కాలేజీల సమ్మె విరమణ, ఫీజు బకాయిలో ఇప్పటికే 600 కోట్లు ఇచ్చాం, మరో 900 కోట్ల త్వరలో. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఈ హెచ్చరికతోన లాస్ట్కు చర్చలు సఫలమయ్యాయి. ఫీజు బకాయిలో ఇప్పటికే 600 కోట్లు ఇచ్చాం, మరో 9 కోట్లు త్వరలోనే ఇస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెబుతున్నారు. సో 14వ పేజీలో వార్త చూడొచ్చు. వారి వ్యూహం ఓట్ల కొనుగోలే, సీఎం రేవంత్ కేటీఆర్ ఎప్పుడు అదే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ కాస్మోపాలిటన్ నియోజకవర్గం, అక్కడ సెంటిమెంట్ కుదరదు. బీఆర్ఎస్ ది పగటికలే. రేవంత్ రెడ్డి చేరే పార్టీలో ఇక మజ్లిస్ మాత్రమే మిగిలింది. జూబ్లీహిల్స్ లో కాషాయ జెండా ఎగిరవేయడం ఖాయం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి చేరే పార్టీలో ఇక మజ్లిస్ మాత్రం మిగిలింది. ప్రజలు ఎక్కడ ఆయనకు ప్రజల నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉంటారు. సో ఆయన ఎక్కడున్నా ప్రజలు ఆయన వెంట ఉంటారు. కారణం ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎక్కడ ఉన్నా ఉంటారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మళ్ళీ మజ్లిస్ ఒక్కటే మిగిలిందని చెప్పడం పైనే సో అది పార్టీ పరంగా వాళ్ళ ఆరోపణలు విమర్శలు ఉంటాయి. మాగంటి ఆస్తుల పంపకాల్లో రేవంత్ కేటీఆర్ మధ్య గొడవ, గుర్తి వెనక మిస్టరీ ఉందని గోపీనాథ్ తల్లే చెబుతున్నారు. విచారణ జరపకపోవడానికి కారణం ఇదే. గోపీనాథ్ భార్యలో ఒకరికి కాంగ్రెస్, మరొకరికి బీఆర్ఎస్ మద్దతు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నిన్న విలేకరుల సమావేశంలో, మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు ఉంటే మీరే బండి సంజయ్ నేరుగా ఫిర్యాదు ఇవ్వవచ్చు, లేదంటే ఆ గోపీనాథ్ గారి మాతృమూర్తి గారు కూడా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసు తన పని తాను చేసుకుంటూ పోతుంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని నేను సీరియస్గానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. సో మరి ఆ విధంగా మన బండి సంజయ్ గారు ఏమైనా కంప్లైంట్ ఇస్తారా? ఆరోపణలు కాకుండా కంప్లైంట్ ఏమైనా నేరుగా ఇస్తారా? ఇస్తే మరి పోలీసు అధికారులు కూడా విచారణ చేపట్టడానికి అవకాశం ఉంది కదా. ఫిర్యాదు లేనప్పుడు ఏ పోలీసు అధికారి ఫిర్యాదు లేనప్పుడు ముందుకు రారు. ఫిర్యాదు వస్తేనే దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. ముందు బండి సంజయ్ గారు కూడా, బండి సంజయ్ అన్న అంటే అందరి ప్రజల్లో మంచి పేరు ఉంది. సో అన్న మీరు కూడా ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే, ఫిర్యాదు ఇస్తే అది ముఖ్యమంత్రి గారికా, డీజీపీ గారికా, మళ్ళీ ఎవరికి ఫిర్యాదు ఇస్తారో ఇవ్వండి. ప్రజలు కూడా మిమ్మల్ని మరింత స్వాగతిస్తారు. టీచర్నికి 2.5 కోట్లు, 1000 చదరపు గజాల స్థలం, గ్రూప్ 1 ఉద్యోగం. ఏపీ ప్రభుత్వం వరాల జల్లు, సీఎం చంద్రబాబు లోకేష్ ను కలిసిన క్రికెటర్ శ్రీచరణి. క్రీడాకారిణి మొన్న ప్రపంచ కప్ గెలుపులో మహిళల క్రికెట్ జట్టులో శ్రీచరణి, ఆమెకు మంచి ప్రభుత్వం, మంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మంచి గుర్తింపుని ఇచ్చింది. 2.5 కోట్లు, 1000 చదరపు గజాల స్థలం, గ్రూప్ 1 ఉద్యోగం. ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకింగ్ ముప్పు, OS 13, 14, 15, 16లను అప్డేట్ చేసుకోవాలని సెట్ ఇన్ సూచన. సో 2వ పేజీలో చూడొచ్చు. ఢిల్లీ ఎయిర్పోర్టులో సాంకేతిక సమస్య, విమానాల ఆలస్యం. AMSలో సమస్య వల్లే నిపుణులు. పలు ఇతర ఎయిర్పోర్ట్ల పైన ప్రభావం. శంషాబాద్ విమానాశ్రయంలో 60కి పైగా విమానాల రాకపోకలకు అంతరాయం. మాల్వేర్ దాడి. CNN న్యూస్ 18లో చూడవచ్చు. 2వ పేజీ. నీట్ విద్యార్థికి 1.27 కోట్ల ప్యాకేజీ, మరో విద్యార్థికి పోటీ. MSc ఆఫర్లు. వరంగల్ నీట్ రికార్డు, 2 నెలల్లో 528 మందికి ప్లేస్మెంట్స్. సో 3వ పేజీలో చూడవచ్చు. మహమ్మద్ నహీల్, శ్రీనారాయణ త్యాగి.
టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ప్రతి మతంలో ఉంటుంది, ప్రతి వర్గంలో ఉంటుంది. అందుకే చెప్తున్నాం, ఎవ్వరి టాలెంట్ ఎవరి సొత్తు కాదు. ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు ముందుకు పోతుంటారు. దాన్ని కులాలకు మతాలకు అంకితం చేసి చూడొద్దు. దయచేసి విమర్శలు ఆరోపణలు చేసేవాళ్ళు చెప్తున్నా, కులాలను మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేవారు, విమర్శలు చేసేవారికి ప్రధానంగా ఇది. సో ఓవర్లోడ్తో వెళితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, అదే పనిగా ఉల్లంఘనకు పాల్పడితే వాహనాల పర్మిట్ క్యాన్సల్, వాహనాల సీజ్, యజమానులపై కేసు పరిశీలిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ. భారీ వాహనాల యజమానులకు జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలు. 245 వాహనాలపై కేసులు, 180 వాహనాలను సీజ్ చేసిన అధికారులు. సో వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించే భారీ వాహనాల డ్రైవర్లు, యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. చేవేళ్ల సమీపంలో ఇటీవల సంభవించిన టిప్పర్ ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనకు కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే. సో ఈ అంశం పైన మనం కూడా జేఆర్ మార్నింగ్ న్యూస్ ద్వారా మొన్న గట్టిగా మాట్లాడడం జరిగింది. లోడు వాహనాలకు లంచాలు తీసుకొని అనుమతులు ఇస్తున్న అధికారులపై ఉక్కుపాదం మోపాలి. అదేవిధంగా ఇలా లంచాలు ఇస్తామని ముందుకొచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జనసమ్మర్ద ప్రాంతాల్లో వీధి కుక్కలు కనబడద్దు. ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణంలో జాడ ఉండొద్దు. 2 వారాల్లో ఆ ప్రాంతాల్లో ఫెన్సింగ్ చేయండి. అక్కడి కుక్కల్ని స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించండి. అమలుపై సిఎస్లు 3 వారాల్లో నివేదిక ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. సో నడి రోడ్ల మీద కుక్కలు తిరుగుతున్నాయి. సో ఈ గత కార్తీ మొత్తం రోడ్ల మీద కుక్కలు, దాని వల్ల బస్సులు ఆగిపోతున్నాయి. అవి ఎంత ఆరని కొట్టినా పక్క జరుగుతలేవు. ఇంతమందికో ఇప్పటిదాకా కూడా రోడ్ల మీద ఆవులు వండుకోవడం, పశువులు వండుకోవడం జరిగింది. ఇప్పుడు కుక్కలు అసలు ఎంత ఆరని కొట్టినా కదులుతలేవు. లాస్ట్కు మహిళలు రోడ్ల మీద పోతే నవ్వుకుంటూ పోతున్నారు. సో వాళ్ళు కూడా అసభ్యకరంగా అక్కడ పరిస్థితులను చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉంది. సో ప్రభుత్వ పెద్దలు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సంబంధిత అధికారులు కూడా స్పందించాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకు. ఓటమి భయంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం కాదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆయనకు దమ్ముంటే 24 నెలల పాలనను చూపించి అప్పుడు ప్రజల తీర్పు కోరాలి. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి, సంక్షేమానికి వైఎస్ ప్రాధాన్యం ఇచ్చారు. రోషయ్య, కిరణ్ రాష్ట్రం కోసం పనిచేశారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో జోష్. రేవంత్ లాంటి సీఎంను ఎప్పుడు చూడలేదు. ప్రజలు జూబ్లీహిల్స్లో రోడ్ షోలో కేటీఆర్. అవును, రేవంత్ లాంటి సీఎంని ఎప్పుడు చూడలేదు. అవును, ప్రజలు కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి లాంటి సీఎంను మీరు చూడలేదని చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా అదే చెప్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఒక్కొక్కడు వణుకుతాడు. ప్రభుత్వం పని చేసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు పోతుంది. అడ్డుకునే వాళ్ళు కూడా, ఇట్లా విమర్శలు ఆరోపణలు చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కనిపిస్తుంది. అలాంటి ముఖ్యమంత్రి లేనందుకే ఇన్ని రోజులు కొద్దిగా రాష్ట్రం వెనుకబడింది. విద్యాపరంగా, వైద్యపరంగా, పేదలకు, బడుగు బలైన వర్గాలకు ఇప్పటికీ విద్య అందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం. అందుకే చెప్తున్నారు, అలాంటి ముఖ్యమంత్రి అప్పుడే రావాల్సిందని. ఇలాంటి ముఖ్యమంత్రి సో బ్లాక్మెయిల్ తప్ప పాలన చేత కాదు. అంతేగా బ్లాక్మెయిల్, రౌడీ షీటరు ఇవే వచ్చేది మాటలన్నీ. ఈ మాటలతోనే 10 ఏళ్ల పాలనలో ప్రశ్నించిన వారికి బ్లాక్మెయిలింగ్, రౌడీ షీటర్లు కేసులు నమోదు చేసుకుంటూ పోయారు. ఇప్పుడు వీళ్ళే రోడ్ల మీద నిలబడే పరిస్థితి వచ్చింది. అది పరిస్థితి, అంతే, ఇంకేముంది. పడకచెర్లలో భారీ మార్పులు, నల్లమల్ల సాగర్ వరకే ప్రాజెక్టు పరిమితం. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలతోనే ఈ 2 దశల్లో ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం. అంచనా వ్యయం 49,550 కోట్లు. పోలవరం కుడికాలువ ద్వారా దాములూరు దాకా వరద నీరు తరలింపు. హరిశ్చంద్రపురం వద్ద సాగర్ కాలువలోకి, అక్కడి నుంచి సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్కు తరలింపు. పాత ఆర్ఎఫ్సి రద్దు, త్వరలో టెండర్లు తో ఆంధ్రజ్యోతి, అమరావతి. పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకంపై ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. 81,900 కోట్ల అంచనాలతో 3 దశల్లో దీన్ని చేపట్టాలని నిర్ణయించిన ఏపీ జలవనరుల శాఖ ఈ ప్రాజెక్టు డిజైన్లో భారీ మార్పు చేర్పులకు సిద్ధమవుతుంది. పోలవరం నుంచి వరద జలాల తరలింపును బనకచెర్ల కాకుండా మధ్యలో నల్లమల్ల సాగర్ వరకే. దీనికి అంత కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి
ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో వీళ్ళు వెనక్కి తగ్గి మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు అనేది మాటలున్నాయి. వందే మాతరం ఆత్మను తొలగించారు. 1937లో కీలక చరణాలు తీసేశారు. దేశ విభజనకు అదే బీజం వేసింది. ఈ గేయం స్వతంత్ర సంగ్రామ గొంతుక, జాతి నిర్మాణానికి మహామంత్రం. ప్రధాని నరేంద్ర మోదీ గారు బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరానికి 150 ఏళ్ళు ఏడాది పాటు వేడుకలకు ప్రధాని శ్రీకారం. 2వ పేజీలో చదవచ్చు. సో ఓటుకు 3000 2000 చొప్పున ఇస్తామని ఓ పార్టీ హామీ, 1000 పెంచి ఇస్తున్న మరో పార్టీ. ప్రచారం ముగియక ముందే పంపిణీ, బూతుల వారీగా ఓట్ల కొనుగోలు షురు. జూబ్లీహిల్స్ లో హీటెక్కిన ప్రచారం. మన సర్వేలో పక్క అక్కడ ఎవరు గెలవబోతున్నారో గతంలోనే చెప్పాం. సో మళ్ళీ ఆ ఫలితం కూడా ఏం కాబోతుందో చూడాల్సి ఉంది. మహిళకు 54 ఏళ్ల జైలు. బాలుడిపై లైంగిక దాడి కేసులో తిరువారూర్ పోక్సో కోర్టు తీర్పు. మధ్యప్రదేశ్ పోలీస్ శిక్షణ 2వ పేజీలో జరుగుతుంది. మధ్యప్రదేశ్ పోలీస్ శిక్షణలో భగవద్గీత పఠనం తప్పనిసరి, అదనపు డీజీ ఆదేశాలు. మధ్యప్రదేశ్. ఈనాడు అభివృద్ధి నిరోధకాలు. కిషన్ రెడ్డి కేటీఆర్ మేమొచ్చాక 43,000 కోట్లతో మెట్రో విస్తరణకు, 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు కేంద్రానికి ప్రణాళికలు ఇచ్చాం. వాటిని కేంద్రం ఆమోదించకుండా వీరిద్దరు అడ్డుపడుతున్నారు. కిషన్ రెడ్డి పూర్తిగా భారతకు మద్దతు ఇస్తున్నారు, అడ్డుపడుతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధి మా హయాంలో కాదా? మోదీ కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారు? ఏఐబిపి ప్రాజెక్టులను అడ్డుకున్నారు. బారాస భాజపాలకు విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బారాస భాజపాలకు ఓడించాలని పిలుపు. కిషన్ రెడ్డి పూర్తిగా బారాసకు మద్దతిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లలో బారాస డిపాజిట్ కోల్పోయి భాజపాను గెలిపించింది. ఇప్పుడు దానికి థ్యాంక్స్ గివింగ్ విధానంలో బారాసకు కిషన్ రెడ్డి మద్దతిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ మరణాన్ని మేము రాజకీయంగా వివాదం చేయదలుచుకోలేదు. దీనిపై గోపీనాథ్ తల్లి మాట్లాడడాన్ని టీవీలో చూశాను. ఈ విషయంపై బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. మోదీ కూడా గతంలో ముస్లిం టోపీ పెట్టుకున్నారు. మొదట ఆయన విధానం ఏంటో చెప్పాలి. ముస్లిం ఈ దేశంలో ఉండవద్దు అంటే బండి సంజయ్ ఆలోచన లోపం ఉన్నట్లు. సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వ విధానం. 14న వెలువడే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు భాజపాకు డిపాజిట్ కూడా రాకపోతే హిందువులంతా ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నట్ల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రశ్నించారు. సో కేంద్రానికి 43,000 కోట్లతో మెట్రో విస్తరణ ప్రతిపాదనలను ఇస్తే కిషన్ రెడ్డి కేటీఆర్ అడ్డుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్, 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు సైతం అడ్డుపడుతున్నారు. వీరిద్దరి సమన్వయం ప్రాజెక్టులను ఆపడానికా? తెలంగాణపై ఎందుకింత కక్ష? వారిద్దరు అభివృద్ధి నిరోధకులు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014 వరకు 10 రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014-23 వరకు రాష్ట్రంలో బారాస, కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నాయి. ఈ 2 దశాబ్దాల పాలనను చూడండి. హైదరాబాద్ సహా తెలంగాణ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో మీకే అర్థం అవుతుంది. హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ, ఫార్మా పరిశ్రమల వృద్ధి, ఇలా అన్ని రంగాల అభివృద్ధికి బీజం వేసింది కాంగ్రెస్. రాష్ట్ర ప్రజలకు మోదీ, కేసీఆర్, కిషన్ రెడ్డి, కేటీఆర్ ఏమైనా చేశారా? రాష్ట్రానికి ఏఐబిపి ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్నది ఐటీఐఆర్ రానియకుండా చేసింది బారాస అనేది 3వ పేజీలో ఉంది. మిగతా చూడొచ్చు. నిన్న సుదీర్ఘంగా 1-2 గంటల దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మీడియా మిత్రుల ద్వారా. సో సమావేశంలో కళాశాల బంద్ విరమణ యాజమాన్యాలతో ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి కోమటిరెడ్డి చర్చలు సఫలం. వెంటనే 600 కోట్లు విడుదల చేస్తామని బట్టి హామీ. నిరసన కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రైవేట్ కళాశాలల సమైక్య ప్రకటన. సో నిన్న ముఖ్యమంత్రి గారు మామూలుగా మాట్లాడలే, ఒక్కసారి రాష్ట్రం మొత్తం షేక్ అయింది. ఆయన విశ్వరూపం చూపించారు నిన్న. మామూలు వారిని కాదు, అది దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం వందే మాతరం. స్వతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుక. ఆ గేయాన్ని 1937లో ముక్కలు చేశారు. ముఖ్యమైన చరణాలను తీసేశారు. జాతీయ గేయం 150 ఏళ్ల వార్షిక వేడుకలో మోదీ వ్యాఖ్యలు.
స్టాంపు ప్రత్యేక నాణ్యం విడుదల, ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్, రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోనే నెహ్రూ తొలగించారని వెల్లడి. సో ప్రధానమంత్రి ఆరోపణ, కాంగ్రెస్ విమర్శలు కొట్టిపారేయడం. సో మధుమేహం ఉంటే అమెరికా వీసా కష్టమే, స్థూలకాయ ఉన్నా అంతే, కొత్త నిబంధనలు తెచ్చినట్లు మీడియాలో కథనాలు. 9వ పేజీలో చదివినాం కదా. జనసామర్థ్యత ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించండి. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్సు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణంలోకి వాటిని రానివద్దు. జాతీయ రాష్ట్ర రహదారులపై తిరిగి పశువులను తొలగించండి. షెల్టర్లలో వాటికి ఆహారం, నీరు ఏర్పాటు చేయాలి. వివిధ ప్రభుత్వ విభాగాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. సో ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్రంలో పర్యటిస్తూ ఉంటారు. సంబంధిత మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు, ఆ స్థాయి అధికారులు, మీరు మున్సిపల్ అధికారులు పట్టణంలో తిరగాలి, కుర్చీలకి అంకితం కావద్దు. అది గ్రామ పంచాయతీ అధికారులైనా సరే, గ్రామాల్లో ఎట్లా ఉంది, వార్డులో గల్లీలో తిరగండి, పట్టణంలో వార్డులో తిరగండి. తిరుగుతా వీధి కుక్కల బెడద. ఒకరి దగ్గర ఫోన్ మాట్లాడుతుంటే అవతల గేడ ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇంకో దారి ఉన్నా ఆ కుక్కల సౌండ్ అనిపిస్తుంది మనుషులు మాట్లాడే కంటే. అలాంటి పరిస్థితి ఉంది గల్లీలో, టౌన్లో, రోడ్ల మీద. సో ఈ సంబంధిత అధికారులు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా కొంత కీలక ఆదేశాలు జారీ చేసేది ఉంది. అధికారులకు అన్ని రకాల ఆదేశాలు ఇస్తే దీనిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వ పెద్దలు, అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రజలు కోరుతున్నారు. సైబర్ నేరగాల వలలో టీఎంసీ ఎంపీ నకిలీ కేవైసీతో 56 లక్షల చోరీ. సో కేవైసీ వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర గ్రూపులలో లింకులు వస్తుంటాయి. ప్రజలరా, ఆ లింకులను ఎవరు ఓపెన్ చేయకండి. లింకులు ఓపెన్ చేసి అనవసరంగా ఇట్లే చోరీలు జరుగుతాయి. కొందరు కొత్త రకం కేవైసీ మళ్ళా అవి వివిధ గ్రూపులో పంపడానికి చూస్తున్నారు. సో జాగ్రత్త. ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలం ట్రంప్. 9వ పేజీలో చదవచ్చు. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో ఆలస్యంగా నడిచిన విమానాలు చూసిన వార్త. కనిపించడం లేదా కర్షకుల కంటతడి. యార్డులు, డ్రైయింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం, వినియోగించిన అధికారులు. వరుస వర్షాలతో ధాన్యం తడిసిపోతున్న యార్డులు, డ్రైయింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం, వినియోగించిన అధికారులు. వర్షాలతో ధాన్యం తడిసిపోతున్న పట్టించుకొని యంత్రాంగం. సో రైతులకు వరి కోతల తర్వాత ధాన్యం విక్రయాలకు ఇబ్బందులు తప్పడం లేదు. తేమ శాతం 17 లోపు ఉంటే ఏ గ్రేడ్కు 2389, కామన్ రకానికి 2369 మద్దతు ధర దక్కుతుంది. లేదంటే ధరలో కోతలు ఉంటాయి. తేమ శాతం ఆ మేరకు తగ్గించడానికి కర్షకులు పగలంతా ధాన్యం ఆరబెట్టడం, సాయంత్రానికి కుప్పలుగా పోసి రక్షించడం చేస్తున్నారు. అకాల వర్షాలకు దేవుడిపైన భారం వేయాల్సిన పరిస్థితి. అన్నదాతలను ఈ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఈ సీజన్లో ప్రయోగాత్మకంగా డ్రైయింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని 192 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో ఉమ్మడి జిల్లాలో పరిధిలో పెద్ద మార్కెట్ యార్డులకు 2 నుంచి 4 అందించి చాలా చోట్ల ఇవి ఉపయోగంలోకి రాలేదు. ప్రభుత్వం అందించిన అధికార యంత్రం నిర్లక్ష్యంగా ఉంది. ఒక డ్రైయింగ్ యంత్రాన్ని సామర్థ్యాన్ని బట్టి 14 లక్షల నుంచి 17 లక్షలతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, కరీంనగర్ మార్కెట్ యార్డులకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాలకు 4 చొప్పున సరఫరా అయ్యాయి. చాలా చోట్ల వాటికి కవర్లు కప్పి ఉంచారు. కొన్ని చోట్ల పనితీరును రైతులకు నమూనాగా చూపించడం వరకే పరిమితం చేశారు. రైతుల కోసం ప్రభుత్వం ఈ యంత్రాలను కొనుగోలు కేంద్రాలకు ఉచితంగా సరఫరా చేసిందనే విషయమే చాలా మందికి తెలియదు. ఇది ప్రభుత్వం చర్యలు తీసుకున్న అధికారుల పనితీరు ఈ విధంగా ఉంది. యంత్రాంగం. కేసీఆర్, రేవంత్ పాలనలో రాష్ట్రం అధోగతి. ఆ 2 పార్టీలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. ఓటర్ల ఆత్మీయ సమ్మేళనం. కిషన్ రెడ్డిని అభినందిస్తున్న షేకాబాద్ చిత్రంలో రామచంద్రరావు, దీపక్ రెడ్డి. వికాసమా విద్వాసమా? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలి. కాంగ్రెస్ను ఓడిస్తేనే హామీలు అమలు. భాజపా పోటీల్లోనే లేదు. భారతదే విజయం. రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంగా లేదు. సో మొత్తానికి అయితే మీ వర్గం సంతోషంగా లేదని మాత్రం ఒక మాట చెప్పుకోవచ్చు, ఒక మాటలో. సో రేపు 14లో చూశారు కదా జూబ్లీహిల్స్ ప్రజల తీర్పేదో.
9.34 కోట్ల విలువైన సీఎంఆర్ పక్కదారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెల్లడి. వచ్చే సంవత్సరం 4,900 బడుల్లో యూకేజీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం 2026-27 ప్రీ ప్రైమరీ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రాథమికంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం 1000 ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య పేరిట యూకేజీ తరగతులను ప్రారంభించింది. వచ్చే ఏడాది 4,900 పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఒక్కో పాఠశాలలో టీచర్ ఆయన్ను నియమిస్తున్నారు అని ఇన్స్ట్రక్టర్ ఆయన్ను నియమిస్తారు. అంటే మొత్తం ఇన్స్ట్రక్టర్ 9,800 మందికి చిన్న స్థాయి ఉద్యోగులు దక్కుతాయి. ప్రస్తుతం ఎల్కేజీ నుంచి మాత్రమే తరగతులు నడుస్తున్నాయి. అంటే 4 ఏళ్ల నిండిన వారిని చేర్చుకుంటారు. ప్రైవేట్ పాఠశాలల తరహాలో నర్సరీతో పాటు ఎల్కేజీని కూడా అందుబాటులోకి తీసుకురావాలన్న డిమాండ్ కొందరు విద్యావేత్తల నుంచి వస్తుంది. రాష్ట్రంలో 12,700 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దశల వారీగా పంచాయతీ పరిధిలోని ఒక పాఠశాలకు ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ తరగతి నుంచే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించాలి. సో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, ఇక్కడ వచ్చే సంవత్సరం 4,900 బడులు యూకేజీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ఈ యూకేజీ విద్యార్థులకు ఇంగ్లీష్తోనే స్టార్ట్ చేయాలి. సో ఈనాడు నాగర్ కర్నూలు సాక్షి చూద్దాం ఒకసారి. దేశభక్తికి చిహ్నం వందే మాతరం గేయాన్ని ఆలపించిన కలెక్టర్ బాదావత్ సంతోష్. దేశ స్వతంత్ర ఉద్యమంలో జాతీయ సమైక్యత ఆత్మగౌరవాన్ని పెంపొందించిన వందే మాతరం గేయం దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచిందని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. 1875 నవంబర్ 7న బకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన అదనపు కలెక్టర్ అమరేందర్, దేవసాయం, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సామూహికంగా వందే మాతర గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న వందే మాతర గేయాన్ని 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 7 నుంచి 2027 సంవత్సరం నవంబర్ 7 తేదీ వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడిలో దేశభక్తిని మరింతగా పెంపొందించేందుకు దేశ చరిత్రలో వందే మాతరం గేయాన్ని గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, కలెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. దేశ రక్షణకు పాటుపడాలి ఎస్పీ. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవడంతో పాటు దేశ రక్షణకు పాటుపడాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. వందే మాతర గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఎస్పీతో పాటు పోలీస్ సిబ్బంది వందే మాతర గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సో గ్రామాల అభివృద్ధిలో అధికారులు పాత్ర కీలకం. సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధిలో అధికారులు పాత్ర కీలకం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్థవంతంగా అమలు గ్రామాల అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్ దేవసాయం అన్నారు. సో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి. అందులో స్వయం ఉపాధి రంగాల్లో మహిళలు రాణించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అదనపు కలెక్టర్ అమరేందర్ సూచించారు. సో మహిళలకు సూచనలు చేస్తున్న అదనపు కలెక్టర్ అమరేందర్. సో కందనాలు ఇద్దరికి ఉత్తమ రైతు పురస్కారాలు. తిమ్మాజిపేట వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు సలహాలు పాటిస్తూ సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తున్న తిమ్మాజిపేట మండలం దావాజిపల్లి గ్రామం రైతులు రాజు, రమేష్ ఉత్తమ రైతు పురస్కారాలను ఎంపికయ్యారు. శుక్రవారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన రైతు దినోత్సవంలో రైతులు రాజు, రమేష్లను సత్కరించి అవార్డులను ప్రదానం చేశారు. మున్సిపల్ నిధులు పక్కదారి. ఆర్ఎండ్బి రోడ్డు మరమ్మతులకు కోసం వ్యయం విస్మయానికి గురవుతున్న పట్టణ ప్రజలు. సార్ అక్కడ అచ్చంపేట మున్సిపాలిటీ. నేటి నుంచి సోమశీల శ్రీశైలం లాంచీ ప్రయాణం. మండలంలోని సోమశీల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నది బ్యాక్ వాటర్లో శనివారం నుంచి లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించినట్లు పర్యాటక శాఖ జిల్లాధికారి కలవరాల నరసింహ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు లాంచీ ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి 8 మందితో
క్రూయిజ్ లాంచ్ శ్రీశైలం బయలుదేరుతుందని, ఈ అవకాశాన్ని పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిన్న మిత్రుడు కల్వరాల నరసింహ ప్రెస్ నోట్ పెట్టాడు. అది గతంలోనే ప్రారంభించేది ఉంటే కొన్ని కారణాలతోన ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో మనం విజిట్ చేసి అక్కడున్న సమస్యను బయటికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మరమ్మతులు కూడా చేపించారు. అదేవిధంగా వర్షాలు రావడంతో, భారీ వర్షాలు రావడంతో కొన్ని రోజులు లాంచ్ పర్యాటకులకు ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు లాంచ్ని. నిర్ణీత సమయంలోగా సిలబస్ పూర్తి చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్ణీత సమయంలోగా సిలబస్ పూర్తి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి వెంకటరమణ అన్నారు. కొల్లాపూర్ రేపు జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు కలవకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం జిల్లా సీనియర్ జూనియర్ బాలుల కబడ్డీ జట్లు ఎంపిక పోటీలు నిర్వహించినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శికి పదోన్నతి. జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న న్యాయమూర్తి నసీం సుల్తానాకు జిల్లా జడ్జిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు నుంచి శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యారంగ సమస్యలపై నిర్లక్ష్యం తగదు. కందనూలు విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారా సింగ్ అన్నారు. రెండో రోజు కొనసాగిన జోన్ల స్థాయి క్రీడా పోటీలు గోపాల్పేట. ఇది ప్రజల మారీ న్యూస్. ప్రధాన వార్త ఉందిగా. కొనుగోలుకు కొర్రీలు మొక్కజొన్న రైతులను కలవరపెడుతున్న మార్క్ఫెడ్ నిబంధనలు. రైతు ఏమంటున్నారు? కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు గణమోని రాముడు తన పొలం పక్కనే ఉన్న 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశారు. ఆ భూమి యజమాని అమెరికాలో ఉంటాడు. ఇప్పుడు ధాన్యం అమ్మాలంటే భూ యజమాని వచ్చి వేలిముద్ర వేయాలి, ఓటీపీ చెప్పాలి. ఆయన తన కోసం అమెరికా నుంచి వస్తాడా అని గణమోని రాముడు అంటున్నారు. మార్కెట్లో కొంటే సరి, లేదంటే ఎంతో కొంత బయట వ్యాపారులకు అమ్ముకుంటామని చెబుతున్నారు. తనలాగే చాలా మంది రైతులు కౌలు భూముల్లో మొక్కజొన్న పంట వేశారు. ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. నిబంధనలు ఎత్తివేయాలి. రైతులను ఇబ్బంది పెట్టేలా ఉన్న నిబంధనలను ఎత్తివేయాలి. చనిపోయిన రైతుల పంటను కొని వారి కుటుంబీకుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలి. ఎకరాకు 30 క్వింటాల ధాన్యం కొనుగోలు చేయాలి. ఫారెస్ట్ అసైన్డ్ లావణి భూముల్లో సాగు చేసిన ధాన్యాన్ని కూడా కొనాలి. రైతుల సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సానుకూలంగా ఆలోచించాలి, లేదంటే రైతుల పక్షాన ఆందోళన చేపడతాం. ఫయాజ్ ఎస్ఎండి ఫయాజ్ సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. మిత్రులు, ఇది మారీ న్యూస్. ప్రజల మారీ న్యూస్ ఈరోజు మన జేఆర్ మారీ న్యూస్ను ప్రతి ఒక్కరు వీక్షించి ఆదరించాలని, అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు వీక్షించి మీ సహాయ సహకారాలు మన మారీ న్యూస్ అభివృద్ధికి అందిస్తారని, ఇందులో ఎవరిపైన ఒత్తిడి లేదని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.